నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దేనికో తెలుసా? అరెస్టులకి. రోజా గారు చూడండి, ఆమె మానసికంగా రెడీ అయిపోయింది. అలాగే ద మోస్ట్ బ్యాడ్ బాయ్ కొడాలి నాని గారు, ఇతను కూడా రెడీగా ఉన్నాడు. వాళ్ళందరూ వాస్తవానికి మానసికంగా సిద్ధమైపోయారు అరెస్ట్ అయిపోతారని. అందులో రోజా గారు కూడా ఇదివరకు ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని గారు, రోజా గారు అత్యంత అసభ్యకరంగా దూషించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ వ్యక్తిగతంగా కూడా వాళ్ళు దూషించారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. అంతేకాకుండా జబర్దస్త్లో నటించే వాళ్ళని కమెడియన్స్ అని దూషించడం జరిగింది. ఈ విధంగా రోజా గారు తాను సినిమా ఫీల్డ్లో ఎంతో కష్టపడి పైకి వచ్చింది. ఇటువంటి ఆమె తోటి నటీనటులను అవమానించడం అనేది చాలా తప్పు కదా. అంతేకాకుండా రోజా గారు సినిమా ఫీల్డ్లో వచ్చినప్పుడు ఆమె బ్లూ ఫిల్మ్లు కూడా యాక్ట్ చేసిందని చెప్పేసి ఆమె బ్లూ ఫిల్మ్ ఉన్న సినిమా ఉన్నటువంటి వాడే రిలీజ్ చేయడం జరిగింది. అటువంటి స్థాయి నుంచి బయటకు వచ్చినటువంటి ఆమె వాటిని తీవ్రంగా ఖండించినప్పటికీ కూడా అటువంటి స్థాయి నుంచి ఆమెకు అన్నీ తెలుసు, ఏ విధంగా జరుగుతుంది సినిమా ఫీల్డ్లో పైకి రావడం ఎంత కష్టం అని. ఇంత కష్టపడి పైకి వచ్చినటువంటి ఆమె తోటి నటిన పట్ల గౌరవం కూడా చూపకుండా అత్యంత అసభ్యకరంగా తిట్టి వాళ్ళని ఎంతో అవమానం చేశారు. నిజంగా ఏ రాజకీయ నాయకుడన్నా ఒకటే అనుకుంటాడు, పదవి అనేటువంటిది శాశ్వతం కాదు. ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన వారే శాశ్వతంగా అదే పదవిలో ఉంటారని కాదు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారచ్చు, ఏదేమైనా జరగచ్చు. మన దేశంలో గమనిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా శాశ్వతంగా పరిపాలించడానికి అవకాశం లేదు. ఈ విషయం కూడా అందరూ గమనిస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు రోజా గారి గురించిన తిట్లకు కూడా ఆమె కూడా తెలుగుదేశం పార్టీ వైపు మెల్లగా వెళ్ళిపోతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. ఈలోపు ఆమె మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారు. ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కొన్నిటిని రహస్యంగా జాగ్రత్త చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి ఆమె తరచుగా కూడా మద్రాసు వెళ్తున్నారని, ఆమె సొంత కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు రోజా గారు ఈ యొక్క అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి వాటన్నిటి కూడా దాచుకోవాలని చెప్పే ఉద్దేశంతో పొరుగు రాష్ట్రమైనటువంటి మద్రాసులో కనుక వాటిని దాచినట్లయితే ఆమె వీటికి దొరకకుండా కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కూడా ఆమె జాగ్రత్త చేసుకుంటూ రెడీ అవుతున్నారని కూడా తెలుస్తున్నది. అంతేకాకుండా ఇప్పుడు మరలా కూడా జబర్దస్త్ వంటి ఒక కామెడీ షోలోకి మళ్ళీ ప్రవేశానికి రంగం కూడా సిద్ధమైంది. రోజా గారు మరియు శ్రీకాంత్ గారు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ యొక్క రంగంలో కూడా ప్రవేశిస్తున్నారు. మళ్ళీ మనము ఒక జడ్జి రూపంలో, ఒక షో జడ్జి రూపంలో కూడా మళ్ళీ రోజా గారిని కూడా చూడబోతున్నాం. అంతేకాకుండా మళ్ళీ రోజా గారు సినిమా ఫీల్డ్లోకి వచ్చి సినిమాలో కూడా యాక్ట్ చేస్తారేమో కూడా చూడాలి. ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే పదవిలో లేదు, పదవి ఓడిపోయింది, ఇక వేరే సోర్స్ లేదు. కాబట్టి ఆమెకు తగినటువంటి ఆశ ఉన్నప్పటికి కూడా ప్రజల మధ్యలో ఉండాలంటే మళ్ళీ ఇటువంటి పనులు చేయాలి. ఏదేమైనా ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది ఆమె కాబట్టి ఆమె అందుకు మానసిక రెడీగా ఉంది. ఇక కొడాలి నాని గారు, అయ్యా మీ భాష ఏంటి, మీరు తొందరగా తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకోండి, మిమ్మల్ని చూడలేక వస్తున్నాం మేమందరం, కాబట్టి మీరు వెంటనే తిరుపతికి వెళ్ళేసి మీ యొక్క జుట్టంతా ఇచ్చేసి వస్తే మీ పాపాలన్నా పోతాయి అని అందరూ కూడా భావిస్తున్నారు. మీరు మాట్లాడకపోతే సైలెంట్గా ఉన్న మీ పనితీరుతో ప్రజలకి మనసులు దోచుకోవాలి. కానీ ఈ విధంగా అసభ్యకరమైన తిట్లు తిట్టి ఇప్పుడు మొన్న యాంకర్ అడిగితే ఆయన చెప్తున్నాడు, ఉద్యోగం పోయింది కదా అందుకే ఇంట్లో కూర్చుంటున్నా అన్నాడు. అవును, మీరు నిజంగా రాజకీయ నాయకుడు అయితే స్పష్టంగా మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. అంతేగాని మీరు ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ప్రజలకు సేవ చేయాలి. కానీ ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిడితే మీకేమొస్తుంది? దానివల్ల జగన్ గారు ఓడిపోయారు. మరి జగన్ గారు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీళ్ళలో ప్రధానమైనది ఏంటంటే కొడాలి నాని గారు కూడా ఒకడు, రోజా గారు మీరు ఈ విధంగా తిట్టడం వల్ల ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంత సానుభూతి కూడా పెరిగి ఆ యొక్క ఓటు బ్యాంక్ కొంచెం తగ్గడం వల్ల జగన్ గారు ఓడిపోయారు. దీనికి కారణం మీరే. ఇప్పటికైనా కొడాలి నాని గారు, రోజా గారు మీరిద్దరు రెడీగా ఉండండి. మీకోసం ఆల్రెడీ బారక్కులు రెడీగా ఉన్నాయి. మిమ్మల్ని కూడా మీకు కూడా ఒక నెంబర్ వస్తుంది, అలాటెడ్ నెంబరు. శుభ్రంగా జైలుకి వెళ్ళి కొంతకాలం గడిపి మనసు మార్చుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని కూడా మేము భావిస్తున్నాం. నమస్కారం.